హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ కార్పరెడ్డి కళ్యాణి ఛానల్. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేనైతే మళ్ళీ 2 months తర్వాత అయితే కాలేజ్కి వెళ్తున్నాను అనమాట. సో హాలిడేస్ తర్వాత 2 months హాలిడేస్ తర్వాత అయితే కాలేజ్కి వెళ్తున్నాను. అది 3rd yearలో అయితే ఫస్ట్ డే అయితే కాలేజ్కి వెళ్తున్నాను. సో ఫుల్ ఎక్సైటెడ్ అనమాట. సో ఈరోజు బ్లాగ్ అయితే ఇదే. మీరు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. Audio Jungle. ఇక్కడైతే నేను పూజ చేయడానికి అయితే వచ్చాను. అంటే డైలీ కాలేజ్కి వెళ్ళేప్పుడు అయితే నేనైతే పూజ చేస్తాను అనమాట. సో అలాగే ఇంకా ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ కదా, అందుకని చెప్పేసి నేనైతే పూజ చేస్తున్నాను. సో నాకైతే పూజ చేసి వెళ్తే అనమాట చాలా పీస్ఫుల్గా అయితే మైండ్ అయితే ఉంటుంది. సో అందుకని చెప్పేసి డైలీ నేనైతే పూజ చేస్తాను. సో ఇంకా రేపు మార్నింగ్ టైం ఉంది కదని చెప్పేసి నేనైతే బ్యాగ్ కూడా అయితే ఏం ప్యాక్ చేసుకోలేదనమాట నైట్. అందుకని చెప్పేసి ఇప్పుడైతే చేస్తున్నాను. ఒక 2 books అయితే తీసుకొని వెళ్తున్నాను కాబట్టి ఫస్ట్ డే అని చెప్పేసి ఒక 2 books అయితే తీసుకొని వెళ్తున్నాను. అండ్ అలాగే చాలా ఎగ్జైటింగ్ ఉందన్నమాట. ఎందుకంటే 2 months తర్వాత అయితే మళ్ళీ ఫ్రెండ్స్ అందరినీ మీట్ అవుతున్నాం కదా. సో అందుకని చెప్పేసి చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకా ఐడి కార్డ్ కూడా అయితే వేసేసుకున్నాను. ఫస్ట్ డే మళ్ళీ ఐడి కార్డ్ వేసుకొని అయితే వెళ్తున్నాను అనమాట. సో ఫుల్ ఎగ్జైటెడ్. చూద్దాము అందరూ ఎంతమంది వస్తారో కాలేజ్కి. ఫస్ట్ డే కాబట్టి చాలామంది అయితే తక్కువ వస్తారనమాట. సో ఫస్ట్ డే తక్కువ వస్తేనే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి నేను మా ఫ్రెండ్స్ అయితే కాలేజ్కి అయితే వెళ్తున్నాము. సో ఇంకా బ్యాగ్ అయితే మొత్తం సెట్. ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా కాలేజ్కి వెళ్ళిపోవడమే. హాయ్, గుడ్ మార్నింగ్. సో కౌశిక్ కూడా లేసి అయితే స్కూల్కి అయితే రెడీ అయిపోతున్నాడు. సో ఇంకా వీళ్ళతో పాటు నేను కూడా ఈరోజు నుంచి కాలేజ్కి స్టార్ట్ అనమాట. సో హనీ కౌశిక్ అయితే రెడీ అయిపోయారు. హనీ ఇంకా కౌశిక్ హర్ష అయితే రెడీ అయిపోయారు అనమాట. హనీ అయితే ఇంకా రెడీ అవుతుంది. సో ఈరోజు మా టిఫిన్కి వచ్చి ఎగ్స్ బనానా జ్యూస్ అనమాట, బ్రేక్ఫాస్ట్కి. వేసి అట్టే తాగేస్తాం. సో మంచి ప్రోటీన్ ఫుడ్ అయితే తీసుకుంటున్నాం ఈరోజు మేము. బనానా జ్యూస్ అండ్ ఎగ్స్ అనమాట. అనమాట అందుకని చెప్పేసి నేను రోడ్లోకి అయితే వెళ్తున్నాను. నాకు వ్యాన్ అయితే రోడ్ మీదకి అయితే వస్తుంది, ఇట్లా లోపలికి సందులోకి రాదనమాట. సో వ్యాన్ వచ్చింది, టైం అయిందనమాట. కరెక్ట్ 8 o'clock అయితే వ్యాన్ వస్తుంది. సో అందుకని చెప్పేసి రోడ్ మీదకి అయితే వెళ్తున్నాను. సో ఇక చూడండి, వ్యాన్ అయితే వచ్చేసింది అనమాట. కరెక్ట్ 8 o'clock అయితే వస్తుంది. సో ఎక్కాను, ఎవ్వరు లేరు. ఫస్ట్ నేనే ఎక్కాను అనమాట. ఇంకా కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి, ఏదో కొంచెం కొత్తగా అయితే కనిపిస్తుంది. ఇంకా మాకైతే ఫోన్ అయితే అలో లేదనమాట కాలేజ్కి. సో మేము కాలేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి అయితే వీడియో అయితే తీసుకున్నాము. సో ఇంకా కాలేజ్ అయితే అయిపోయిందనమాట. ఫుల్ ఇంకా హ్యాపీ. సో ఇంకా బాగా ఎంజాయ్ చేసాము కాలేజ్లో అయితే. ఇంకా ఇంటికి కూడా అయితే వచ్చేసాను. 1:30, 2 కల్లా అయితే వస్తానమాట. సో ఇప్పుడు కొంచెం తక్కువ మంది ఉన్నారు కాబట్టి 1:30 కల్లా అయితే వచ్చేసాను. సో ఇంకా పైకి అయితే వచ్చేసాను అనమాట. ఇంకా లంచ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకోవాలి. అమ్మ అయితే ఈరోజు పప్పు కర్రీ అండ్ వైట్ రైస్ అయితే చేసింది, చాలా బాగుండింది టేస్ట్. సో ఇక నేను కూడా అయితే లంచ్ చేసేసాను అనమాట. అలా కాసేపు రెస్ట్ తీసుకుంటే కొంచెం రిలాక్స్గా ఉంటుంది. ఇంకా అందుకని చెప్పేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకోవాలన్నమాట. సో మా ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ అయితే మేమైతే ఇలా ఎంజాయ్ చేసాము. సో ఇంకా ఇక్కడైతే అయితే వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నాం. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.